డబ్బు మనిషికి పెద్ద శత్రువు. తాడు లేకుండా ఉరివేస్తుంది, విషం లేకుండా చంపుతుంది. నువ్వు ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వు ఒక పిచ్చోడివి. సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వు మహామేధావి. నువ్వు నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు మిత్రమా. నియంత్రణ జయిస్తేనే నిన్ను విజయం వరిస్తుంది. ప్రారంభం అందరిది బాగానే ఉండవచ్చు, చివరి దశ వరకు కొనసాగడంలోనే ఉంటుంది నీ గొప్పతనం. మనం ఎంతటి ఆవేశంలో ఉన్నా ఇతరులు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విఘ్నతకు నిదర్శనం. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మనకు ఓడిపోతానని భయం మనల్ని సగం చంపేస్తుంది మిత్రమా. గెలుస్తాననే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దదైనా సరే చివరి వరకు పోరాడేలా చేస్తుంది. ప్రపంచంలో కష్టమైన పనంటూ ఏదీ లేదు. మనకు ఇష్టం లేకపోవడం వల్లే అది కష్టంగా మారుతుంది. అంతే, నవ్వడం నేర్చుకోండి, ఎందుకంటే ఏడవటం మనతో ఉన్నవారు నేర్పుతారు కాబట్టి. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సలహా అడిగిన వారికే ఇవ్వాలి, సహాయం అడిగిన వారికే చేయాలి, బాధను చెప్పుకునే వారికే ఓదార్చాలి, అందరికీ కాదు. మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది మన ఆలోచన. ఇది మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు. అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళ దగ్గర ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనం మనుషులుగా కనిపిస్తాము. ఆ తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు. ఏ పిల్లల్ని కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మనం పడే కష్టాలు మాత్రం తెలియకుండా పెంచడం మంచిది కాదు. కష్టం విలువ తెలిసినప్పుడే వారికి జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది.